జనసేన అధికార ప్రతినిధి వివేక్ బాబు కూడా జాయిన్ అయ్యారు లైవ్లో. నమస్తే వివేక్ బాబు గారు. వివేక్ బాబు గారు. వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అండ్ 99 వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. నా వాయిస్ వస్తుందా సార్? వినిపిస్తుందండి. చూశారు కదా, అంటే మీ పార్టీకి పోటీగా జాతీయ అని ముందర ఒక ట్యాగ్ లైన్ తగిలించుకుని జాతీయ జనసేన. ఆ అధ్యక్షుడు ఎవరో కానీ పేరు పవన్ కళ్యాణ్ గారిదే పెట్టుకున్నారు, ఇంటి పేరు మార్చారు, ఆయన వాయిస్ కూడా పంపించారు. అది వెరీ లిమిటెడ్ సెక్షన్ ఆఫ్ మీడియాకి పంపించారు. వాళ్ళ ఉద్దేశాలు ఏంటో అర్థం కావట్లేదు, కానీ తవ్వి చూస్తే తెలుస్తుంది ఏంటంటే వాళ్ళ వెనకాల కొన్ని కార్పొరేట్ శక్తులు ఉన్నాయి. బెంగళూరు నుంచి ఆపరేట్ అవుతున్న కార్పొరేట్ శక్తులు, కొందరు ఎన్ఆర్ఐలు, ఢిల్లీలో వాళ్ళకున్న కాంటాక్ట్స్ ద్వారా కొందరు ఎన్ఆర్ఐలు ఈ ఆపరేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే వాళ్ళు ఒక లిట్మస్ టెస్ట్కి వెళ్తున్నారు. అసలు మేము పోటీలో నిలబడితే మాకు ఎన్నో వస్తాయి, మరి యాజ్ ఇట్ ఈజ్గా ఇంకో పేరు ఏదో పెట్టుకుని వస్తే వాళ్ళని ఎవరు ఆకర్షించరు కదా. అందుకని జనసేనకి ముందు జై అనో ఇంకోటనో పెట్టుకుంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి జాతీయ అని ఇచ్చింది. ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆట మొదలైంది. వాళ్ళు ఆల్రెడీ గోదావరి జిల్లాలోను గుంటూరు జిల్లాలోను వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని నిర్ణయించేశారు, ఆల్మోస్ట్ నిర్ణయించేశారు. షార్ట్లీ దే విల్ కమ్ అప్. అంటే వాళ్ళు ట్రెడిషనల్ అండ్ కన్వెన్షనల్గా వాళ్ళు నియామకాలన్నీ ఈ ప్రెస్ రిలీజుల్లోనే జరుగుతున్నాయి. అసలు అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా కూడా డౌట్ వస్తుంది. మీరు ఆడియో విన్నారు కదా, మీకేమనిపిస్తుంది అది మొత్తం వాళ్ళ వ్యవహారం చూస్తుంటే? ఇందాక మేము చాలా సందర్భాల్లో చెప్పాము, మమ్మల్ని దెబ్బ కొట్టాలంటే మీరు డైరెక్ట్గా దెబ్బ కొట్టచ్చు. ఈ దత్తపుత్రుడనో, పెళ్లిళ్ళు సబ్జెక్టు, వ్యక్తిగతాలు తీసు, గత 4.5 ఏళ్లుగా మా అధినేత పేరు కూడా చెప్పడానికి ఇష్టపడని, లేకపోతే కష్టపడే వ్యక్తిగా సభల్లో ఎక్కడ ఆయన పేరు చెప్తే సభ మొత్తం డైవర్ట్ అయిపోయి మా అధినేత హోరెత్తిపోతుందనే ఉద్దేశంతో ఆయన గత ఎన్నికల నుంచి ఆ స్ట్రాటజీ తీసుకున్నారు. వివేక్ బాబు గారు, ఒక్క నిమిషం, పవన్ కళ్యాణ్ గారు ఆడియో కూడా ఒకసారి విన్న తర్వాత మీరు కంటిన్యూ చేద్దరు. కొన్నింటి పవన్ కళ్యాణ్ గారు, అధ్యక్షులు జాతీయ జనసేన ఆంధ్రప్రదేశ్, ఒకసారి ఆడియో విందాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొన్నింటి పవన్ కళ్యాణ్ అనే నేను జాతీయ జనసేన అధ్యక్షుడిగా ఆంధ్ర రాష్ట్ర సమస్యల పరిష్కరణకు, అభివృద్ధికై మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. కష్టాలెన్నొచ్చినా, సమస్యలెన్నెదురైనా, సవాళ్ళెన్ని తారసపడినా నా జీవితం ప్రజల సమస్యల పరిష్కరణకు నాంది కావాలని కోరుకుంటున్నాను. ప్రత్యేక హోదా పోరాటానికి నేను సిద్ధం. మరి నాతో నడవడానికి మీరు సిద్ధమా? తెలుగు జాతి, తెలుగు నేల, తెలుగు భాష, తెలుగు పౌరుషం చాటి చెప్పేందుకు పోరాటం చేద్దాం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికై బాటలు వేద్దాం. తరలి రండి తెలుగు వీరులారా, సదా మీ సేవలో సేవకుడినై పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. మీ కొన్నింటి పవన్ కళ్యాణ్, సదా మీ సేవలో. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర చూశారు కదా వివేక్ బాబు గారు. ఆ లాంగ్వేజ్ అంతా కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కాపీ కొట్టినట్టుంది, కింద ఏమో తెలుగు వీరులు ఎవరో తెలుగుదేశాన్ని కూడా కాపీ కొట్టినట్టుంది. ఓవరాల్గా ఏంటి చూడబోతే ఇదేదో జనదేశం అనేదో వ్యవహారంలాగా ఉంది. అంటే జనసేనలో కొంత, తెలుగుదేశంలో కొంత తీసుకొని జనదేశం, దాన్ని జాతీయ జనతా పార్టీ అని చెప్పేసి వాళ్ళు తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే ప్రత్యేక హోదా సాధన దిశగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలు మీకు ఒక రకంగా సవాల్ చేసినట్టుంది. మీరేదో 25-30 కన్ఫైన్ అవుతారు, మీకన్నా మేము బకెట్ తోటి 175, మీ గ్లాసులు మేము బకెట్తో కొట్టేస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు. మీ నాయకుడు ఏం సందేశం ఇవ్వలేదు ఇలాంటి సందేశం. కాపీ, ఈ లాంగ్వేజ్ అయితే మీ నాయకుడిదే, ఆయన టోన్ వేరేది కానీ లాంగ్వేజ్ మీ నాయకుడిదే. చెప్తా, ఇప్పుడు అందులో మాట్లాడిన వాయిస్ కావచ్చు, ఈ లోగో ఒకసారి చూస్తే ఈ లోగో ఏ పార్టీది రిప్రజెంట్ చేస్తుందో మీకు బాగా అర్థమైపోతుంది. ఈ లోగో కానీ ఈ లోగోలు రెండు ఇందాక సేమ్ టు సేమ్ అదే రిప్రజెంట్ చేస్తుంది. బాగా గమనించండి. లోగో యాజ్ ఇట్ ఈస్, సిగ్నేచర్, ఈ సిగ్నేచర్ మా అధినేతను కాపీ చేయడానికి ట్రై చేస్తున్నట్టే ఉంది. ఆ సిగ్నేచర్ కూడా అదే, ఆ సిగ్నేచరు అదే, ఆ విధానము అదే, ఆ మాట తీరు అదే. వచ్చి రాని పడికట్టు మాటలతో మాట్లాడిన, ఏదో అమెరికా నుంచి ఇప్పుడే దిగి తెలుగు నేర్చుకొని మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ పక్కన పెడదాం. ఈ అధ్యక్షుడు నేను పవన్ కళ్యాణ్ 2 అని పెట్టుకుంటే బాగుంటుంది. ఈ కోరంకిలి, పవన్ కళ్యాణ్, జాతీయ జనసేనలు, ఈ డబ్బా కథలు ఎందుకు ఇంత పక్కన పెడితే, ఇంకా మొగోడు ఎవడో ఒకసారి వచ్చి అదే వాయిస్ మొగోడ్లాగా వచ్చి మాట్లాడచ్చు కదా. అంటే ప్రిపేర్ చేస్తున్నారేమో, ముఖానికి మేకప్ వేసి ఇంకా హెయిర్ స్టైల్ ఆయన లాగా పెట్టి బకెట్లు లేకపోతే ఇంకొకటి అన్న ముంచి లేపుతున్నారేమో మేకప్ కోసము. ఎందుకు సార్ ఈ రాజకీయాలు, ఈ మాడా రాజకీయాలు ఎందుకు? మొగోడ్లాగా రావచ్చు కదా. 175 కథ ఆయన ఆల్రెడీ కదా గతంలో 25కి 25 ఇస్తే గినా మెడలో కాళ్ళు కీళ్ళు ఉంచుతానని, ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ఏపీ భవన్కి వెళ్ళేగినా వాళ్ళకు పూర్తి మెజార్టీ వచ్చింది, నేనేం చేయలేనని, ఇంకా
ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే మే 26వ తారీఖు రేపు 2019లో వెళ్ళి ఆంధ్ర భవన్ లో ముఖ్యమంత్రి హోదా కాకముందే అక్కడికి వెళ్ళి ఒప్పేసుకున్నారు కదా నా వల్ల ఏమీ కాదని. అంటే అప్పుడు 22 ఇచ్చారు, 25 ఇవ్వకపోవడం వల్ల ఈ మిగతా 3 ఇస్తే అక్కడ మెడలు కాళ్ళు కీళ్ళు వచ్చి ప్రత్యేక హోదా తెస్తాను. ఈ 5 ఏళ్లలో ప్రత్యేక హోదా మాట మాట్లాడింది కూడా లేదు. పోనీ కలిసి వస్తారా, మేము రెడీ అమ్మన్నాము హామీల విషయంలో కానీ. అది కాదు సార్, ఇప్పుడు ఈ కొత్త పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, మీ పవర్ స్టార్ ఎప్పుడు మాట్లాడతారు? నో పవర్ స్టార్ అనే పదాన్ని నేను అబ్సల్యూట్లీ మా అధినేత కూడా ఎన్నో సందర్భాలు వ్యతిరేకించారు. ఆ పదం కూడా ఆయనకి ఇష్టం ఉండదు. మరి ఏం చేస్తాం, ఇద్దరు పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల ముందర ఒక ఎడ్జెట్ కు పెట్టుకోవాల్సి వస్తుంది. అది అందువల్ల పవన్ కళ్యాణ్ ఆ పేరు రాసుకున్న వ్యక్తి, ఆ ఇంటి పేరు పెట్టుకున్న వ్యక్తులు, మనుషులు కనపడని వ్యక్తులు, ఎందుకు సార్ వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా దండగిల చేత కాదు. రాజకీయాలు చేయడము మొగోన్లాగా రమ్మని చెప్తున్నాము. ధైర్యంగా ప్రజా సమస్యల మీద మేము ప్రతి అంశంలో ఎక్కడెక్కడ దోపిడీ జరిగింది ఎన్నో అంశాల్లో మాట్లాడాం మేము. దానికి ఇంతవరకు సమాధానం లేదు. గొడ్ల విషయంలో దోపిడీ జరిగిందని చెప్పిన మీరు పేరు పెట్టండి, మీరు ఏ పేరైనా పెట్టండి. ఈ రాష్ట్రంలో సమస్యలు, ఇళ్ల సమస్యలు, మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా అందులో దోపిడీ ఉంది. దానికి సంబంధించిన లెక్కలు అడుగుతున్నాం. దానికి సంబంధించిన ఏ రోజు లెక్కలు చెప్పట్లేదు. బడ్జెట్ లో ఒక లెక్కలు ఉన్నాయి, కాకు ఒక లెక్కలు చెప్తున్నది, క్షేత్రస్థాయిలో ఒక లెక్కలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన ఏ రోజైనా సరే, ఏ డిబేట్ లోనైనా వాటి పార్టీ ప్రతినిధులు కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులైనా ఇది జరిగింది, ఇది తప్పు అని అంకెలతో సహా నిరూపించిన సందర్భాలు లేకపోగా వ్యక్తిగతంగా మాట్లాడడం ఒక్కటే వీళ్ళకి చేతనైంది అనేది కొన్ని వందల సార్లు, కొన్ని వందల విషయాలలో, వందల వేదికల మీద పిల్లలు, మహిళలు ఉన్న పెట్టుకున్నా కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం అనేది దిగజారుడులో ది లాస్ట్ పోర్షన్. అలాగే కనెక్టింగ్, మీరు ఈ పవన్ కళ్యాణ్ కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్నది కనెక్ట్ చేస్తున్నారు. ఇందాక ఆ లోగో అదే చూపించింది. వాళ్ళు పెట్టాలనుకున్నారు, ఓట్లు చీల్చాలనుకుంటున్నారు, మళ్ళీ చెల్లెల రూపంలో లేకపోతే వైఎస్ వాళ్ళ నాన్న రూపంలో ఏమైనా తెచ్చుకోవాలని అనుకుంటున్నారేమో. ప్రతి సందర్భంలో ఈవెన్ 8 ఓట్లతో గెలిచిన సందర్భం కూడా ఉంది. పోయిన 2014 ఎన్నికల్లో 8 ఓట్లతో గెలిచిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రతి ఓటు ఈసారి కీలకమే. అరొకరో ఏదో ఒక ఎడ్జ్ లో గెలవాలని చూడాలని ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళకి నేను మొదటి నుంచి చెప్పినట్టు 175 కాదు, వాళ్ళకి వచ్చిన 151లో ఏదో ఒక సైడ్, ఏదో ఒక అంకె లేచిపోతుంది. ఇది నేను 3 ఏళ్ల నుంచి చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఇక్కడే